జీడి పిక్కలకు మద్దతు ధర కల్పిస్తాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేరుస్తాం. కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష. సోంపేటలో కొబ్బరి, పలాసలో జీడి బోర్డుల ఏర్పాటుకు కృషి చేస్తానని, ఉద్దానం జీడీకి మద్దతు ధర కల్పిస్తానని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష హామీ ఇచ్చారు. కాశీబుగ్గలోని ఓ ప్రైవేట్ కళ్యాణ మండపంలో ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో జీడి, కొబ్బరి పంటలపై రైతులకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. ఉద్దానంగా పేరు పొందిన ఇచ్చాపురం, పలాస నియోజకవర్గాల్లో ఎక్కువ శాతం మంది జీడి పంటపై ఆధారపడి జీవిస్తున్నారని, వారికి న్యాయం చేయవలసిన బాధ్యత తనపై ఉందన్నారు. ఇలాంటి జిల్లా స్థాయి సదస్సులు కాశీబుగ్గలో ఏర్పాటు చేయడంతో రైతులకు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. జీడి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై త్వరలో కేంద్ర విమానశాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు సహకారంతో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిని కలిసి జీడి, కొబ్బరి రైతులకు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. జీడి రైతుల కష్టాలు కల్లారా చూశానని, ఎంతో ఆవేదనకు గురయ్యానని పేర్కొన్నారు. అధికారులు ఇచ్చిన శిక్షణతో సాంకేతిక పరిజ్ఞానం జోడించి పంటలపై మెలకువలు నేర్చుకోవాలని రైతులకు సూచించారు. జీడి పంటలపై అవగాహన కల్పించేందుకు ఉద్యానవన శాఖ అధికారులు పలాస, వజ్రపు కొత్తూరు మండలాలలో మరో 2 రోజులు పర్యటించి రైతులకు పంటలపై తగు సూచనలు ఇవ్వనున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలాస పీసీఎంఏ అధ్యక్ష కార్యదర్శులు మల్లా శ్రీనివాసరావు, టంకాల రవిశంకర్ గుప్తా, మాజీ పీఏసీసీ దువ్వాడ హేమబాబు చౌదరి, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి ఆర్వీవి ప్రసాద్, బాపట్ల శాస్త్రవేత్తలు కె ఉమామహేశ్వరరావు, జి సావిత్రి, ఆముదాల వలస శాస్త్రవేత్తలు హరికుమార్, ఎస్ అనూష, టి రాజశేఖర్, టెక్కలి సంయుక్త ఉద్యానవన శాఖ అధికారిని కె శైలజ, ఉద్యానవన శాఖ అధికారులు శంకర్ దాస్, సునీత తదితరులు పాల్గొన్నారు. ఉద్యానంగా పేర్కొంది. అటు ఇచ్చాపురం, ఇటు పలాస నియోజకవర్గాల్లో జీడి, మామిడి మరియు కొబ్బరి ఎంత రాష్ట్ర మరియు దేశవ్యాప్తంగా ప్రత్యేకతను సంతరించుకుందాం మనందరికీ తెలుసు. అయితే కాలం మారుతున్న కొద్దీ కొత్త తెగుళ్ళు, కొత్త అనుమానాలతో ప్రతిసారి కూడా రైతులకి కొంచెం ఇబ్బంది జరుగుతూనే ఉంది. ఇలాంటి జిల్లా స్థాయి సదస్సులను ముఖ్యంగా మా ఉద్యానంలో నిర్వహించడం ద్వారా ఈ కాలంలో ఆ పంటలను పండిస్తున్న రైతులకు వచ్చే అనుమానాలు నివృత్తి చేసుకోవడానికి, అలాగే ఎప్పుడు పాత పద్ధతుల్నే ముందుకు తీసుకెళ్తున్న మా రైతు సోదరులకు ఇంకా పంటలు బాగా పండించడానికి కానీ, మేలు జాతిగా వంగడాలను కానీ పరిచయం చేయడానికి ప్రత్యేకంగా అధికారులు వచ్చారు. ఇలాంటి సదస్సుల్ని దయచేసి ఆ అధికారులు ప్రభుత్వం సలహాతో ఎందుకు పెడుతున్నామో సదస్సుకు వచ్చిన వారు పూర్తిగా ఉపయోగించుకోవాలని, వారి తాలూకా విజ్ఞానాన్ని, ఆ టెక్నాలజీని కోరుకుంటూ, మరి మీ శాసనసభ్యులుగా ఉద్దానం ప్రాంత అమ్మాయిగా మీ అందరికీ మాట ఇచ్చినట్టు ఉద్దాన ప్రాంతంలో జీడికి మినిమం సపోర్టింగ్ ప్రైస్ అన్నది ఇక్కడ రైతు సోదరులకి మాట ఇచ్చాము. దానిని రిప్రజెంట్ చేయడానికి ఒక వారం 10 రోజుల లోపల ఉత్సాహంగా ఉన్న రైతులందరితో కూడా కలిసి ఢిల్లీ మన జిల్లా రాష్ట్ర మంత్రి గారు మరియు మన జిల్లా నుంచి కేంద్ర మంత్రిగా ఈరోజు ప్రాతినిధ్యం వహిస్తూ మనందరికీ అండగా ఉంటున్న రామ్మోహన్ నాయుడు గారి సహకారంతో దేశ వ్యవసాయ శాఖ మంత్రి గారికి మన ఉద్యానం జీడి పంట ప్రత్యేకతని, ఇక్కడ రైతులకి వచ్చే ఏకైక ఆదాయాన్ని దీనికి మినిమం సపోర్టింగ్ ప్రైస్ ఇవ్వగలిగితే ఉద్యానం రైతులకి జరిగే మేలుని వివరించడానికి వెళ్తున్నాము. అది నా బాధ్యత. అలాగే పక్కనున్న ఇచ్చాపురం సర్జన్ ఎమ్మెల్యే సోదరుడు అశోక్ గారితో కలిసి ఇటు కొబ్బరి
జీడి క్యాష్యూ బోర్డుని ఇటు పలాసలోను కూడా సాధించే దిశగా కూడా ముందుకెళ్తున్న మాట కూడా ఇస్తున్నాను. ఇవన్నీ కట్టుబడి ఉంటానని నేను ఇచ్చిన మాటకి ఖచ్చితంగా ఇచ్చిన హామీలని 100% కూడా అమలు చేస్తానని మీకు మాట ఇస్తూ, ముఖ్యంగా మా పలాసకి ప్రత్యేకంగా నిలుస్తున్న పలాస అనగానే ప్రతి ఒక్కరు జీడిపప్పే గుర్తొస్తుంది. కానీ ఆ జీడి పిక్కలు పండించే రైతుల ఇబ్బందులు, వాళ్ళ బాధలు, వాళ్ళు ఈరోజు అంత కష్టపడి పండిస్తున్న ఆ మినిమం సపోర్టింగ్ ప్రైస్ హెచ్చు తగ్గల వల్ల వాళ్ళకి అనుభవిస్తున్న ఇబ్బందులు కూడా పెద్దల దృష్టిలో పెట్టడానికి నా పూర్తి సహకారం అందిస్తానని మరొక్కసారి ఇలాంటి సదస్సుల ద్వారా మా ఉద్యానం రైతు సోదరులకి మీ ద్వారా నేను మరింత టెక్నాలజీ కూడా అందుబాటులోకి వస్తుందని నమ్ముతూ ఈ కార్యక్రమంలో నన్ను కూడా ఒక భాగస్వామ్యం చేసిన ఇటు అధికారులకు, పెద్దలకు, స్థానికంగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు.